జేబీ 99 న్యూస్ కి స్వాగతం। నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలో అంగన్వాడీ కార్యకర్తలు నిరసన దిగారు। దేశవ్యాప్త జైలు భరో కార్యక్రమంలో భాగంగా సుమంగళి చౌరస్తా వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు। అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం రూపాయలు 26,000 ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు। రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో పాటు పెన్షన్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని కోరారు। కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రీ ప్రైమరీ విద్యా విధానాన్ని వెనక్కి తీసుకుని ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు। సమస్యలు పరిష్కరించకపోతే సిఐటియు ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు। జైలు భరో కార్యక్రమము అన్ని కార్మిక సంఘాలు చేపట్టినాము। ముఖ్య విషయం ఏంటంటే అంగన్వాడీలకు పని భారం ఎక్కువైంది కానీ జీతం మాత్రం తక్కువ ఉంది కాబట్టి కుటుంబాలు గడవలేకపోతున్నాయి। కనీస వేతనం 26,000 రూపాయలు జీతం ఇవ్వాలని, మళ్ళీ మా పైన పిఎం శ్రీ విద్య ప్రీ ప్రైమరీ అని అంగన్వాడీలు ఉండగా కూడా పిఎం శ్రీ ప్రీ ప్రైమరీ విద్యను తీసుకొచ్చి పెట్టుట్లా అంగన్వాడీలకు చాలా ప్రమాదం ఉంది కాబట్టి ఆ ప్రీ ప్రైమరీ విద్యని వెంటనే రద్దు చేయాలని, పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షల రూపాయలు టీచర్కు, ఆయమ్మకు 3 లక్షలు ఇవ్వాలని, జీతంలో సగం పెన్షను రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఇవ్వాలని సిఐటి ద్వారా మేము ఒక ప్రభుత్వంకు హెచ్చరిస్తున్నాం। నల్ల చట్టాలు ఏవైతే 4 చట్టాలు అమలు చేస్తుందో అవన్నీ విరమించుకోవాలని, అదేవిధంగా డిస్కామ్ది ఒకటి విద్యుత్ సవరణ బిల్లు కూడా విరమించుకోవాలా, ఉపాధి గ్రామీణ చట్టాన్ని అమలు చేయాలా, బీబీజీ రామ్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలా, రైతులకు ఎరువులను ధరలు వెంటనే తగ్గించాలా, ఆహార భద్రత చట్టాన్ని కూడా సవరించడం విరమించుకోవాలని ఈ వర్గ సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఈ యొక్క క్విట్ ఇండియా అంటే క్విట్ బీజేపీ అనే నినాదము ఎప్పుడైతే 80 ఏళ్ల కిందట వచ్చిందో 40 ఏళ్ల క్విట్ ఇండియా బ్రిటిష్ వాళ్ళని పాలద్రోలింది। ఇప్పుడు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ లేబర్ చట్టాలు పేద ప్రజల మీద ఎంతో భారం మోపే విధంగా ఉన్నాయి కాబట్టి క్విట్ బీజేపీ అనే నినాదంతో దేశవ్యాప్తంగా ఈరోజు సమ్మె చేయడం జరుగుతుంది। ఇది ఈరోజు భీమ్గల్ పట్టణంలో వర్గ సంఘాల ఆధ్వర్యంలో సిఐటియు, రైతు సంఘము, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భీమ్గల్ పట్టణంలో ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది।